Hello viewers, May 3rd current affairs we'll see in this video. Okay, so without any further delay, let's begin with the class. Okay, so World Press Freedom Day 2023 observed on 3rd May. Okay, so generally manaki so every year May 3rd రోజు World Press Day celebrate చేసుకుంటామండి. So very important fact it is because so until and unless democratic government లో ఏదైనా కానీ సో ప్రెస్ కి ఫ్రీడమ్ ఉన్నప్పుడే అప్పుడే వాయిస్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఆడిబుల్ ఫర్ ద గవర్నమెంట్ అనేటటువంటి ఒక బిలీఫ్ ఏదైతే ఉందో అది జరగాలి అంటే ఎప్పుడు కూడా ప్రెస్ కి స్వాతంత్రం అనేది ఉండాలన్నమాట. ఓకే, సో ఆ అంశాన్ని బేస్ చేసుకుని మనం మే 3rd ని మనకి ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ వరల్డ్ ప్రెస్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాము. ఈవెన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ ప్రకారం ఓకే సో వీ హ్యావ్ ఫ్రీడమ్ కి ప్రెస్ మనకి ప్రెస్కి ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా సో ఇండియన్ గవర్నమెంట్ ఓకే సో ఫ్రీడమ్కి ప్రెస్ ఇస్తుందనే చెప్పాలి. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. బట్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి ఫర్దర్ ఇంప్రూవ్డ్ అని కూడా చెప్పాలి. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయాల్సింది ఏంటి అంటే థీమ్ అండి. ఓకే, సో ఈ ఇయర్ ఓకే సో వరల్డ్ ప్రెస్ డే యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో షేపింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యాజ్ అ డ్రైవర్ ఫర్ ఆల్ అదర్ హ్యూమన్ రైట్స్ అనేది మనకి ఈ ఇయర్ థీమ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అనేది మనకి సో ఈ ఇండెక్సెస్ రిపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మన ఇండియా ర్యాంక్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఓకే సో ప్రెస్ ఇండెక్స్లో మనకి ఇండియా ఎంత ర్యాంక్ ఉన్నింది అని చెప్పేసి అడగొచ్చు, లేదా టాప్ 3 కంట్రీస్ బెస్ట్ పెర్ఫార్మ్డ్ కంట్రీస్ మీద క్వశ్చన్ అడగొచ్చు. ఓకే, సో ఎవరైతే లీస్ట్గా పెర్ఫామ్ చేశారో వాటి మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆర్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫర్ ద ప్రెస్ ఫ్రీడమ్, సో ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోండి 161 అండి. ఓకే, సో బెస్ట్ పెర్ఫార్మింగ్ నేషన్స్ ఏంటి అవి కూడా అడిగే ఛాన్స్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నార్వే ఒకటి. ఓకే, సో నెక్స్ట్ ఐర్లాండ్ కానీ, ఓకే సో నెక్స్ట్ డెన్మార్క్ కానీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ 3 నేషన్స్ కూడా బెస్ట్ పెర్ఫార్మింగ్ నేషన్స్ కేటగిరీలోకి రావడం జరుగుతుంది. ఓకే, సో లాస్ట్ పెర్ఫార్మింగ్ అంటే కొంచెం లో పెర్ఫార్మెన్స్ చూపించింది అంటే ప్రెస్కి ఫ్రీడమ్ లేదు అంటే కొంచెం లిబర్టీ అనేది కాస్త తక్కువగా ఉన్న కంట్రీస్ ఏంటి అంటే ఓకే సో యూ కెన్ సీ ఓకే సో వియత్నాం కానీ, ఓకే సో లేదా చైనా కానీ, నెక్స్ట్ నార్త్ కొరియా కానీ. సో ఇవన్నీ కూడా సో లీస్ట్ పెర్ఫార్మింగ్ ప్రెస్ ఫ్రీడమ్లో అని చెప్పొచ్చు అనమాట. సో ఐడెంటిఫై చేయాల్సినవి ఏంటి అంటే సో బెస్ట్ ఏది, లీస్ట్ ఏది, ఇండియా ర్యాంక్ ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ సిబిఎస్ఈ రెడీ టు ఇంట్రడ్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ ఫ్రమ్ క్లాస్ 6 to 8 అండి. ఓకే, సో మనకి తెలుసు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ విధి విధానాల్లో చాలా మార్పులు రావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీస్ బేస్డ్ కోర్సెస్ అనేవి ఎడ్యుకేషన్ సిస్టంలోకి జోక్యం చేసుకుంటున్నాయి. సో దానికి సంబంధించి సో ఎలాంటి అప్డేషన్స్ ఏమైనా ఆబ్వియస్లీ ఓకే సో సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి సో ఆబ్వియస్లీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశమే. సో 6th నుంచి 8th వరకు కూడా ఓకే సో న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కోర్సెస్ కానీ కోడింగ్ బేస్డ్ కోర్సెస్ కానీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ లాట్ మెనీ రిపోర్ట్స్ ఆర్ సేయింగ్ ఓకే సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కోప్ అనేది ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా వరకు పెరగబోతుంది అనేటటువంటి ఒక అంశం కూడా మనకి ప్రస్తుతం మనకి చర్చల్లో నడుస్తుందండి. సో దానికి అనుసంధానంగా గవర్నమెంట్ కూడా విధి విధానాలు రూపొందించి సో ఈవెన్ తరగతి పాఠ్య పుస్తకాల్లో కూడా చేరుస్తుంది కాబట్టి సో ముఖ్యమైన అంశంగానే చెప్పాలి. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ అ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా కాకుండా ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. సో దానికి రిలేటివ్గా ఏమైనా ఫ్యాక్ట్స్ వస్తే సో దట్ యూ కెన్ మనకి కంటిన్యూషన్ అవ్వడానికి గుర్తుంటుంది అనమాట. ఓకేనా, సో రైట్. ఎనీవే సో రిమెంబర్ ఓకే సో సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ అలౌస్ డివోర్స్ ఇన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీ నో దట్ సుప్రీం కోర్ట్ ఈస్
ద హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఇన్ ఇండియా. అవునా? సో ఎనీవే ఎప్పుడైనా కానీ సివిల్ కేసెస్లో మన జనరల్గా ప్రొసీజర్ ఏంటండి, సో సెషన్స్ కోర్ట్స్కి వెళ్తాం, తర్వాత హైకోర్టుకి, తర్వాత మనకి సో సుప్రీం కోర్ట్. సో ఇదే మనకి విధి విధానం నడుస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ విధానంలో సుప్రీం కోర్ట్ అనేది డైరెక్ట్గా చొరవ తీసుకోవడానికి మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. అవునా? సో దట్ ఈస్ ద రీజన్ వై ఓకే సో సుప్రీం కోర్ట్ ఏమంటారండి అంటే సో ప్రొటెక్టరేట్ ఓకే ఆఫ్ ద సుప్రీం ఫండమెంటల్ రైట్స్ అని కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా మనకి భంగం కలిగినప్పుడు సో డైరెక్ట్గా మనం సుప్రీం కోర్టుకి వెళ్ళి మనం కేసు అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈవెన్ ఓకే సో సుప్రీంకోర్టుకి కొన్ని ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే సో అండ్ ఆర్టికల్ 142 ప్రకారం ఓకే సో సుప్రీంకోర్టుకి కొన్ని పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది మన కాన్స్టిట్యూషన్లో. ఓకే సో నా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైనా కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద కానీ, లేదంటే మనకి ఇలాంటి ఎప్పుడైనా కల్చర్ ఓరియంటెడ్ మీద కానీ, ఓకే సో లేదంటే ఏదైనా రిలీజన్ బేస్ మీద కానీ, ఫండమెంటల్ రైట్స్ మీద కానీ, ఇలాంటి ఏవైనా కీలకమైనటువంటి అంశాల్లో మనకి ఎప్పుడైనా జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు అవి న్యూస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి, సో డివోర్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్. సో జనరలీ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. సో ఇఫ్ ఎనీ ఇండివిజువల్స్ విల్ గో ఫర్ డివోర్స్ ఓకే సో ఎవరైనా భార్య అయినా భర్త అయినా ఇద్దరులో ఎవరైనా సరే నాకు డివోర్స్ కావాలని వెళ్ళినప్పుడు సో ఆబ్వియస్లీ సో గవర్నమెంట్ సరే తీసుకో బాబు అని ఇచ్చేదు. అవునా? సో సమ్ టైమ్స్ కొంచెం మనకి కొంచెం కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం కానీ, కాస్త టైం ఇవ్వడం కానీ జరుగుతుంది. అవునా? సో అలా కాకుండా అంటే అలా ఇచ్చినప్పుడు సో సరే తర్వాత ఇట్ వాజ్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది అనమాట. నౌ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా బై యూజింగ్ ఆర్టికల్ 142 ఏం చెప్పింది అంటే సో ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ హీస్ అలౌడ్ అని చెప్పింది. ఓకే సో అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కానీ ఆర్ ఇద్దరు ఓకే సో మ్యూచువల్ అసెంట్ మనకి విడాకులు కావాలి అని చెప్పినప్పుడు మ్యూచువల్ అసెంట్ ఉంటే సో దెన్ దట్ మ్యారేజ్ విల్ బి బ్రేక్ డౌన్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకే సో కొంతమందికి ఇది నచ్చింది, కొంతమందికి ఇది ఫుల్గా అగ్రీ అవ్వలేదు. ఓకే సో మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈజ్ ఇట్ రియలీ గుడ్ ఓకే సో ఆర్ ఇట్ ఈస్ అ నెగటివ్ మెషర్ విచ్ హెస్ బీన్ టేకెన్ బై సుప్రీం కోర్ట్ అని. ఓకే సో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఓకే సో ఎనీవే సో వాట్ ఆల్ ద డెసిషన్ దట్ సుప్రీం కోర్ట్ హ్యావ్ టేకెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఫైనల్, బట్ అల్టిమేట్లీ ఈవెన్ సుప్రీం కోర్ట్ ఓన్లీ క్యాన్ రివ్యూ. ఓకే సో వీ నో ద జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్ ఉంది కదా, సో ఇట్ కెన్ ఆల్టర్ ఇట్స్ ఓన్ డెసిషన్ బట్ నాట్ ఆల్ ఆఫ్ అస్. అవునా? రైట్. ఎనీవే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పరంగా వచ్చే అడిగే ఛాన్స్ అనేది ఉందండి. ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాడ్ ఫాదర్ సో జియోఫ్రే హింటన్ క్విట్స్ గూగుల్. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ప్రామినెన్స్ అనేది సో ఆల్మోస్ట్ మనకి ఈ వీక్ మొత్తం కూడా నడుస్తూ ఉన్నిందనమాట. ఓకే సో గుర్తుపెట్టుకోండి. సో ఎనీవే ఆర్టిఫిషియల్ గాడ్ ఫాదర్గా ఇతన్ని ఎందుకు చెప్పారు అంటే బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ దట్ హీ డిడ్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు మైండ్. ఇక్కడ మనకి ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఏంటంటే హీ క్విట్స్ ఫ్రమ్ ద గూగుల్ కదా. సో ఓకే సో గూగుల్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అండ్ ఆబ్వియస్లీ సో అతని మీద ఓకే సో అతను ఇప్పుడు ఏ ఇష్యూ మీద మాట్లాడుతున్నాడు సో అవి రెండు కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సో అప్పటి వరకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వాటి ఉపయోగాలకి సంబంధించినటువంటి ఎటువంటి దుష్క్రియలు కూడా సో మనకి యూనో సో రజనీకాంత్ గారి మూవీ ఉంది కదండి సో చిట్టి. ఓకే సో ఆ సినిమా చూసిన తర్వాత సో ఆల్ హ్యావింగ్ అ ఫియర్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి అనేటటువంటి అపోహలో ఉంది. సో నౌ హీ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద స్టేట్మెంట్ దట్ దేర్ విల్ బి నో డ్యామేజ్, దేర్ విల్ బి నో హ్యాంపర్ అనేది ఏం ఉండదు. ఓకే సో హీస్ సస్టైనింగ్ అంటే లైక్ హీస్ ఎంఫసైజింగ్ ద ఆల్ ద అడ్వాంటేజెస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి టాపిక్ మీద ఈయన మాట్లాడుతున్నారండి. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆయన ఎంఫసైజ్ చేసినటువంటి ఎలిమెంట్స్ కానీ సో మనకి ఖచ్చితంగా మనకి ఆబ్జెక్టివ్ పరంగా కూడా నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో రెండిట్లో కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే సో ఇక్కడ మనకి ఓకే అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ సో హీ క్విట్స్ ఫ్రమ్ ద గూగుల్ కాబట్టి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గూగుల్ ఫౌండర్ ఓకే సో ఇలాంటి ఫ్యాక్ట్స్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. సో గూగుల్ ఫౌండర్స్ ఎవరు? సో లారీ పేజ్, సెర్జీ బ్రిన్. సో గూగుల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? సో మౌంటైన్ వ్యూ. ఓకే సో కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. ఓకే సో గూగుల్ ఎప్పుడు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడిందండి? సో 4th September 1998. ఓకే సో మెన్లో పార్క్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్. ఓకే సో కరెంట్ CEO ఎవరండి? సుందర్ పిచ్చై గారు. కొన్నిసార్లు ఇలా వెరీ రేర్ కేస్ పాసిబిలిటీ మనకి ఓకే సో డేట్ ఓకే సో ఇన్ విచ్ హీ అసెండెడ్ ఓకే సో అపాయింటెడ్ అది కూడా అడుగుతారు. బట్ ఈవెన్ కరెంట్ CEO కూడా అతనే కాబట్టి సో ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. హీ ఈజ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే నెక్స్ట్
Right, so Borders Roads Organization organizes a multi-modal expedition Ekta Evam Shraddhanjali Abhiyan as a part of 64th Bro Day. Okay, so celebration. So generally, okay, so May month kada obviously Shramikulni, Karmikulni, Kashakulni, everyone. Okay, so equally important. So generally, okay, so May month generally we have to know their importance, their cultural significance and everything. Okay, right. Anyway, గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళని అంటే రోడ్లు వేసి అంటే బార్డర్స్కి సంబంధించినటువంటి రోడ్స్ వేసినప్పుడు కానీ ఈవెన్ ఇఫ్ యూ సీ నార్త్ ఈస్టర్న్కి సంబంధించిన స్టేట్స్లో చాలా వరకు సో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ రోడ్స్ అనేవి ఉండవండి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఈవెన్ యూనో మనకి నార్మల్ ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళడానికి కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి లేదండి. సో ఈవెన్ a scheme called PM Divine, okay, so which is been initiated for the infrastructure development only. ఓకే, సో ఎనీవే సో దానికి సంబంధించి ఈ బార్డర్స్ రోడ్స్ కన్స్ట్రక్షన్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళని సంస్కరించుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది ఎన్నో ఇయర్ అనేది కూడా అడగచ్చు. సో 64th సో బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే, సో ఎవరి చొరవతో ఇది జరిగింది? సో లెఫ్టినెంట్ జనరల్ రాజీ చౌదరి, డైరెక్టర్ ఆఫ్ బార్డర్స్ రోడ్. Okay, so flagged off a multi-modal expedition from Seema Sadak. ఎక్కడ నుంచి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో Seema Sadak Bhavan which has happened in New Delhi. So this is this is the fact that they can ask you. Okay, very important. Okay, so మనకి అది ఒకటి. నెక్స్ట్ ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా సో కార్లు ఓకే సో బళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా కూడా చూసారు. సో ఆ ప్లేస్ ఏంటి అని అడుగుతారు. సో దిస్ యూ హ్యావ్ టు కీప్ అ కైండ్ ఆఫ్ రిమెంబర్ థింగ్. ఓకే, సో Seema Sadak Bhavan which was happened in New Delhi. Okay, so this is exam point of view okay important fact. Okay, next, Australian High Commission in India announces government grant for project in Kargil. ఓకే, అసలు అంటే సో జనరలీ మనకి ఇలాంటి ఎంఓఎస్ విత్ ఇండియా ఓకే విత్ ఎనీ అదర్ కంట్రీ కామనే, కానీ దిస్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్. వై? బికాస్ సో కార్గిల్ అంటే ఇప్పుడు మనకి జనరలీ ఓకే సో లదాఖ్ ఆఫ్టర్ ఫార్మేషన్ తర్వాత సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎంఓయూ విచ్ వాజ్ హ్యాపెండ్ అనమాట. అదొక ప్రామినెన్స్. అండ్ ఆబ్వియస్లీ ద ప్లేస్ ఓకే సో కార్గిల్లో కదండి. సో ఈవెన్ హిస్టారికల్ పరంగా కూడా మీరు గమనించుకుంటే సో కార్గిల్ వార్ అనేది సో విచ్ వాజ్ హ్యాపెన్ ఇన్ 1999. సో ఫస్ట్ విక్టోరియస్ థింగ్ కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈవెన్ జూలైలో మనకి కార్గిల్ దివస్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇంత ప్రామినెన్స్ ఉండేటటువంటి ఆ ప్లేస్ మీద సో డెఫినెట్లీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తో మనకి ఈ జరుగుతున్నటువంటి ఈ ఎంఓయూ అనేది సో ఫర్ షూర్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఓకే, సో ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఇన్ ఇండియా అనౌన్సెస్ గవర్నమెంట్ గ్రాంట్ ఫర్ ప్రాజెక్ట్ కార్గిల్. సో ఈవెన్ ఆస్ట్రేలియన్ హైయర్ అఫీషియల్ ఎవరు ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో బారీ ఓ ఫారెల్. ఓకేనా, రైట్. Indigenous ADC-151 underwent successful first test trial by DRDO and Indian Navy. Okay, so manaki exam point of view okay so enduku idi important. Obviously we know that scientific developments anevi so for sure that one question that we can expect, but idi enduku important ante okay so mottham this defense research development organization in collaboration with Indian Navy. Okay, so two important wings కలిపి చేస్తున్నటువంటి okay so ఒక టెస్ట్ ది అండ్ మోర్ ఓవర్ ఇండిజినియస్ అండి. సో ఇట్ వాస్ నాట్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎనీ ఫారెన్ టెక్నాలజీ, ఇట్ వాస్ ఇండిజినియస్లీ వన్. ఓకే, అండ్ ఫస్ట్ ట్రయల్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఓకే, సో ఇన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫర్ షూర్ దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇండిజినియస్లీ డెవలప్డ్, సో టూ ఇంపార్టెంట్ వింగ్స్ వర్ యాడెడ్. ఓకే, అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ ట్రయల్డ్ అనమాట. సో ఈ మూడు పరంగా ఇంపార్టెంట్. అండ్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగే ప్రశ్న ఎలా వస్తుంది అంటే సో ఎక్కడ జరిగింది. ఓకే, ఆబ్వియస్లీ మనకి ఎక్కడ జరిగిందండి? సో కోస్ట్ ఆఫ్ గోవా. ఓకే, సో ఇండియన్ నేవీ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కొలాబరేటెడ్ టు కండక్ట్ first successful test trial of locally made okay so air droppable container called ADC-150 so from okay so IL 38 SD aircraft. okay so ikkada jarigindi anedi gurtu pettukondi. so capacities ivanni kuda anta specific ga adagalsina ante adige anta ledandi so general ga so okay but any in collaboration with whom ani adagొచ్చు. ఓకే, సో రైట్. సో ఎప్పుడు జరిగింది అని అడగొచ్చు, ఎక్కడ జరిగింది అని అడగొచ్చు, ఇలాంటి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఏప్రిల్లో మనకి లాంచ్ చేశారు. ఓకే, సో ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ గాట్ ట్రయల్డ్. ఓకే, నా నెక్స్ట్
So HDFC Bank launches digital distribution platform for its agents and partners. HDFC Bank, one of the India's leading private sector banks, has introduced its digital distribution platform. Okay, so very important and so generally మనకి RBI కి సంబంధించిన RBI విడుదల చేసినటువంటి so either with NBFCs, non banking financial sectors కి సంబంధించి or any public or private sector banks. Okay, so దేనికైనా కానీ RBI regulations అనేవి for sure that we have to make sure we should have an update. So and inflation rates కి సంబంధించి repo rates, reverse repo rates, okay, so వాటి మార్జిన్స్ కానీ ఓకే సో అవి ఇంపార్టెంటే. అండ్ ఇంకా బ్యాంకింగ్ సెక్టార్లో ఇంకేంటంటే సో ప్రైవేట్ సెక్టార్ స్వతహాగా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏవైనా కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో. ఓకేనా, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో హెచ్డిఎఫ్సి అనేది సో ఆబ్వియస్లీ డిజిటల్ ప్రమోషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది, ఆబ్వియస్లీ ఫర్ ఇట్స్ బెనిఫిషియల్ ఫర్ ఇట్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద బిజినెస్ ఇండివిజువల్స్ అనమాట. ఓకే, సో ఏం స్టార్ట్ చేసింది అంటే హెచ్డిఎఫ్సి స్మార్ట్ సాతి అనేటటువంటి ఒక డిజిటల్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది. ఓకే, సో మనకి ఎగ్జామ్లో అడుగుతారనమాట స్మార్ట్ సాతి అనేటటువంటి ఇనిషియేటివ్ ఏ బ్యాంక్ ఇటీవలగా తీసుకునేటువంటి ఇంప్లిమెంట్ చేసింది అని చెప్పి. సో ఇలాంటి బ్యాంక్స్ అన్నీ ఇస్తారు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఓకే, సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటివన్నీ ఇస్తారనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం సో జస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ అ గ్లాన్స్, ఒక చిన్న ఐడియా ఉన్నా సరిపోతుంది. ఓకే, రైట్. So World Asthma Day 2023 observed on 2nd May. So the global initiative for asthma has designated Asthma Care for All as a theme. Okay, so 2023. So general ga Asthma Day anedi so it came on May 2nd andi, but okay, so first Tuesday of every మంత్ ఆఫ్ మే. ఓకే, సో జనరల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి మనకి May 2nd వచ్చింది. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఇనిషియేట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, సో గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో థీమ్ కూడా ఇంపార్టెంట్ అండి, ఆస్తమా కేర్ ఫర్ ఆల్. ఓకే, సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఆస్తమా కేర్ ఫర్ ఆల్ అనమాట. సో మనకి ఆబ్వియస్లీ ఇన్ కొలాబరేషన్ హెల్త్ సెక్టర్కి సంబంధించి కాబట్టి ఈవెన్ ఇఫ్ యూ సీ ఐసే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి, అవునా, రైట్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? సో జెనీవా, స్విట్జర్లాండ్లో. సో ఓకే, సో ఫౌండెడ్ ఎప్పుడు? సో 7th April 1948. ఓకే, సో కరెంట్ డైరెక్టర్ జనరల్ కూడా ఇంపార్టెంటే అండి. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి ఒకసారి అంటే నోట్ డౌన్ చేసుకోండి. సో ఐ సజెస్ట్ దట్ వెన్ ఎవర్ యూర్ రీడింగ్, వెన్ ఎవర్ యూర్ లిస్నింగ్ కరెంట్ అఫైర్స్, కీప్ అ పెన్ అండ్ బుక్ విత్ యూ సో దట్ యూ కెన్ రైట్. ఓకే, సో చూసి మర్చిపోవడం కాకుండా, బికాజ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇట్స్ మార్గరిటా డెల్లా వెల్లీ. ఓకే, సో నేమ్డ్ యాజ్ అ CEO వోడాఫోన్. సో ఇంత అంటే ఇలాంటి కంపెనీ CEOs కూడా గుర్తుపెట్టుకోవాలా, ఓకే, సో అనేది ఉంటుందండి. అంటే ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దట్ టు కీప్ ఆన్ అంటే మీరు ఫ్యాక్ట్స్ అనేవి సో ఎవ్రీ CEO గుర్తుపెట్టుకోమని అయితే నేను చెప్పను. బట్ అల్టిమేట్లీ సో వై ఐ టోల్డ్ యూ దిస్ అంటే సో ఓకే, సో ఇక్కడ మనకి జనరల్గా సో ఇక్కడ సో షీ వాజ్ బీన్ అనౌన్స్డ్ యాజ్ అ పర్మనెంట్ CEO అండి. సో ఇలాంటి ఎప్పుడైనా ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ అనేది ఒక పర్సన్స్కి ఉన్నప్పుడు ఫర్ షూర్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దర్ నేమ్ అనమాట. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఎవరిని ఓకే, సో ఎవరి తర్వాత ఏమో వచ్చింది అది కూడా ఇంపార్టెంట్. సో నిక్ రీడ్ అండి. ఓకే, సో నిక్ రీడ్ అనే పర్సన్ తర్వాత ఏమో వచ్చారు. సో తను ఆల్రెడీ షీ హెస్ బీన్ వర్కింగ్ బట్ షీ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ అ పర్మనెంట్ CEO. షీ ఈస్ ఆల్రెడీ CEO. సో బికాస్ నిక్ రీడ్ సమ్వేర్ December 2022లోనే మనకి తను రెసిగ్నేషన్ తీసేసుకున్నారు. సో నౌ షీ ఈస్ ద వన్ బట్ షీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ పర్మనెంట్ కాబట్టి పర్మనెంట్ CEO కాబట్టి సో దాట్ మేక్స్ ఇట్ సో సిగ్నిఫికెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, సో వోడాఫోన్కి ఓకే, సో అడిగే ఛాన్స్ అనేది ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్ దిస్ ఫ్యాక్ట్. ఓకే, రైట్. Next, Vanessa Hudson appointed as a new CEO of Qantas Airways Limited. So generally if you see Airways ki sambandhinchi lot of things, okay, so appointments kaani technological advancements kaani news lo undadam jarugutundi. But ikkada gurtupettukondi, so one of the significant aspect for this news enti ante okay, asalu Airways lo ippati varaku oka mahila aa sthayilo undadam anedi ippati varaku Airways history lone ledu. So mara alantappudu obviously this fact is so important kada. Okay, so her appointment was made on May 2nd and she will take over. So obviously mundu evaru unnarandi, so Alan Joyce, so who is retiring in November. Okay, so very important. Okay, so gurtu pettukondi. So ilanti okay, so ante I'm not saying that I'm not a feminist andi, so women kabatti ఈ ఫ్యాక్ట్ నేర్చుకోండి అని చెప్పట్లేదు. సో ఎప్పుడైనా బట్ ఎన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కొంచెం ఎప్పుడైనా కానీ ఈ విమెన్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ద
దళిత్స్కి సంబంధించి, అంటే ఫస్ట్ దళిత్ హూ థ్రోన్డ్, ఓకే, ఆర్ ఫస్ట్ విమెన్ హూ హ్యావ్ క్లియర్డ్, ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా బలంగా ఉన్నాయన్నమాట. ఓకే రైట్. సో మీకు మార్కులు రావాలనే చెప్తున్నాను నేను. ఓకే, సో ఐఎమ్ నాట్ ఫెమినిస్ట్. ఓకే రైట్. సో ఇండియన్ జాబ్ మార్కెట్ టు విట్నెస్ 22% churn in 5 years, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ అండి. అంటే మనకేం చెప్తుంది అంటే, సో చాలా వరకు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది భారతీయులు అని చెప్తుంది. ఓకే, సో అంటే రానున్న కాలంలో వచ్చే 5 సంవత్సరాల్లో చాలామంది ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో ఈ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఏదైతే వర్క్ చేస్తున్నారో, సో ఇలాంటి ఉద్యోగాలన్నీ, కింది స్థాయి ఉద్యోగాలన్నీ పోతాయి. ఓకే, సో లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రమోట్ అవుతుంది. సో ఈవెన్ ఇలాంటి వర్కింగ్ కండిషన్స్లో అన్నిటిలోని కూడా సో డిప్లాయ్ చేసే అవకాశం బలంగా ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి 69 మిలియన్ న్యూ జాబ్స్ వస్తాయట. ఓకే, బట్ 83 మిలియన్ జాబ్స్ అనేవి పోతాయట. ఓకే చూడండి. ఓకే, సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అల్టిమేట్లీ ఓకే వచ్చేదానికంటే పోయేది ఎక్కువ ఉంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుందంటే, సో చాలామంది ఎంప్లాయ్మెంట్ లూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది అని చెప్తుంది. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఆల్మోస్ట్ మనకి చూస్తే ఎకానమీలో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఐదర్ స్కీమ్స్ బేస్డ్ కానీ ఆర్ ఇలాంటి ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రిపోర్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, సో గ్లోబలీ ద జాబ్ మార్కెట్ churn is estimated at 23%, with 69 million new jobs is expected to create and 83 millions to be eliminated by 2027. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. Next, India just passed China to send more students to US in 2022. Okay, so obviously important andi. So manaki trans boundary cross migrations అనేవి జరుగుతున్నాయి, ట్రాన్స్బోర్డర్ మైగ్రేషన్స్ అనేవి చాలా జరుగుతున్నాయి, బలంగా జరుగుతున్నాయి అనేటటువంటి టాపిక్కి. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ సస్టైనబుల్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఇనీషియల్ టైమ్స్లో చూస్తే చైనా నుంచి వెళ్ళే వాళ్ళు అనమాట. సో ఈవెన్ ఇఫ్ యూ సీ ఇండియా సో బ్యాలెన్స్ చేసేసింది. ఓకే, సో చైనాని సో బీట్ చేసింది అవునా పాపులేషన్లో, అండ్ ఈవెన్ మైగ్రేషన్లో కూడా. ఓకే, సో చైనాని బీట్ చేసేస్తుంది. సో యూఎస్కి వెళ్ళేటటువంటి జనాభాలో ఇండియన్ జనాభాయే ఎక్కువ ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? మనం ఏం చెప్పట్లేదండి. సో ఈవెన్ యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళే చెప్తున్నారనమాట ఇది. ఓకే, సో 2022లో సో యూఎస్కి వెళ్ళిన వాళ్ళ లిస్ట్లో ఇండియన్స్ ఎక్కువ ఉన్నారట కంపారిటివ్లీ విత్ చైనా. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ దట్ యూ హ్యావ్ టు సస్టైన్ ఏంటి అంటే, సో బ్రెయిన్ డ్రైన్ కాన్సెప్ట్ అండి. ఓకే, సో డ్రైన్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్ ఈవెన్ హిస్టారికల్గా చూస్తే, ఓకే, సో దాదాబాయి నవరోజీ గారు చెప్పినారు. బట్ ఈవెన్ నాట్ ఓన్లీ వెల్త్ డ్రైన్, ఈవెన్ బ్రెయిన్ డ్రైన్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. ఓకే, సో ఇన్ ద ఎల్పిజి గ్లోబలైజ్డ్ ఎరాలో జరుగుతుంది కదా. సో జరుగుతుంది అని చెప్పడానికి సాక్ష్యమే ఇది, జరుగుతుంది అని ఒప్పుకోవాల్సిందే. ఓకే రైట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ డూ యూ అగ్రీ ఆర్ నాట్? ఓకే, సో అది కూడా చూడండి. అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో మనకి ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి ఉపయోగపడతాయండి. సో నాట్ ఓన్లీ ఫర్ ద ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, ప్లీజ్ డూ రిమెంబర్. Socialist Pandit Ramakishan becomes a man of the century at 97 years. Okay, so very very important andi. So so గుర్తుపెట్టుకోండి. సో శతాబ్ది పురుష్, మ్యాన్ ఆఫ్ ద సెంచరీ అని చెప్తున్నారనమాట ఇన్ని. సో ఆబ్వియస్లీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. ఓకే, సో ఫార్మర్ లోక్సభ ఎంపీ పండిట్ రామకిషన్ was recently awarded as a title of Shatabdi Purush, man of the century in New Delhi in recognition of his contribution as a socialist leader. Okay na? Right, so ilanti awards and recognition, so for sure that it is important. So remember his name. Okay, so Ram Kishan garu. So okay, so MP ga work chesaru and social activist also is. Right. So 3 imprisoned Iranian female journalists win top UN prize. Okay, so very very important. So we know that as a press day. So obviously press reporters who have bravely contributed. So adi kuda manaki important e kada. Right, so general ga manaki ee 3 members ki UN prize ochindandi. So wala contribution, wala పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. Okay, so right, so okay, so నీలూఫర్ హమేది, సో ఎలేహా మొహమ్మది, సో నార్గెస్ మొహమ్మది. ఓకే, సో వీళ్ళు ఏం చేశారండి, ఎందుకు వీళ్ళకి యుఎన్ ప్రైజ్ ఇచ్చారు అంటే, సో ఇరాన్లో ఓకే సో హ్యూమన్ మనకి ఓకే సో ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది జరుగుతుంది అని సో ప్రభుత్వ వ్యతిరేకంగా కూడా చాలా రీసెర్చ్ చేసి ప్రజలకి కానీ ఇతర కంట్రీస్కి కానీ తెలియపరిచే విధంగా సో చాలా యాక్టివిటీస్ అనేవి సో ఓకే సో ఎఫర్ట్స్ అనేవి పెట్టి సో ఈవెన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా
మాట్లాడితే ఊరుకుంటుందండి గవర్నమెంట్? సో తీసుకెళ్ళి జైల్లో ఇస్తుంది. ఓకే, సో ఈవెన్ జైలు శిక్ష కూడా అనుభవించారనమాట వీళ్ళు. ఓకే, సో అంత బ్రేవరీ యాక్టివిటీస్ రిపోర్టర్స్ చేసినందుకు కాను సో వీళ్ళకి సో యుఎన్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ప్రాణత్యాగం చేస్తే కానీ వాళ్ళకి అవార్డు రాలేదు. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్. ఓకే, రైట్. అంటే అంత ఎఫర్ట్ పెడితేనే కానీ రాలేదు కదా. సో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఎనీవే సో ఇండియన్ గవర్నమెంట్కి ఓకే సో ఈవెన్ ఇండియాలో కూడా చాలామంది రిపోర్టర్స్ హూ హ్యావ్ బీన్ కిల్డ్. ఓకే, సో తెలంగాణ మూమెంట్లో అయితే కానీ ఓకే సో మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్లో కానీ ఓకే సో లేదంటే ఓవరాల్గా ఆఫ్టర్ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ జర్నలిస్టులు ఉన్నారనమాట. ఈవెన్ రీసెంట్గా చూసిన 2018 గౌరీ లంకేష్ గారు సో షీ వాజ్ బీన్ మర్డర్డ్. ఓకే, సో ఇలాంటి చాలా యాక్టివిటీస్ వర్స్ యాక్టివిటీస్ విచ్ ఇస్ బీన్ అట్రాసిటీస్ కమిటెడ్ అగేన్స్ట్ జర్నలిజం అండి. సో నిజాన్ని నిర్భయంగా చెప్తే చంపేస్తారా అండి? సో చంపకూడదు కదా, బికాస్ ఇట్ ఈస్ డెమోక్రసీ. ఈవెన్ వాయిస్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఆల్సో క్యాన్ బీ క్వశ్చన్ కదా, రైట్. సో వాక్ స్వాతంత్రం అనేది మన భారత ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి హక్కు. ఓకే, సో మరి దాన్ని ఉపయోగించుకుంటుంటే చంపడం వరకు ఎంత కరెక్ట్ అండి? సో అందులో న్యాయం ఉందా? సో రైట్, ఎనీవే సో ఇలాంటివన్నీ కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. రైట్, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 3 పేర్లు అడిగే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఏ అవార్డు వచ్చిందనే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు దేని మీద ఎఫర్ట్ పెట్టారు అలాంటివన్నీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. Okay, so on May 2nd, UNESCO marked World Press Freedom Day. Okay, so anyway we have discussed by awarding its annual World Press Freedom prizes to the 3 imprisoned Iranian female journalists. Okay, next the winners now of okay so mugguru pelu gurtu pettukondi. So Nilofer Hamedi, so L.A. Mohammadi and Nagres Mohammadi were recognized for their work in reporting on human rights abuses in Iran and their commitment to truth and accountability. Okay, right. ఓకే, సో మరి అంత ప్రెస్టీజియస్ డే కదా. సో ఈవెన్ మీకు తెలిసినటువంటి ఫ్రీడమ్ మీకు తెలిసినటువంటి ఓకే పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్లో అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో బ్రూటల్గా లైక్ అట్రాసిటీస్కి కమిట్ అయిన ఆర్ బ్రేవరీ యాక్షన్స్ని చూపించినటువంటి రిపోర్టర్ పేరు ఏదైనా మీకు తెలిస్తే మనకి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఒడిస్సా ఎక్స్టెండ్స్ ఇండియన్ హాకీ టీమ్ స్పాన్సర్షిప్ till 2033. The Odisha government has decided to further extend its sponsorship for both men and women Indian hockey teams. Okay, so this issue I was not with the intention that Odisha extend చేసిన sponsorship అని చెప్పడం కోసం కాదండి. సో గుర్తుపెట్టుకోండి, సో మనకి జనరల్గా ఇండియన్కి ఓకే సో ఇండియన్ స్పోర్ట్ ఏంటి, ఓకే సో నేషనల్ స్పోర్ట్ ఏంటి అని అనగానే సో వన్ విల్ థింక్ దట్ ఇట్ ఈస్ హాకీ. ఓకే, సో ఈవెన్ రీసెంట్గా మనకి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన ఒక జడ్జ్మెంట్లో మనకి సుప్రీం కోర్ట్ కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్పిందంటే సో దెర్ వాస్ నో అఫీషియల్ నేషనల్ స్పోర్ట్ ఫర్ ఇండియా అండి. ఓకే, సో ఏది కూడా ప్రత్యేకంగా నేషనల్ స్పోర్ట్గా డిక్లేర్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మన హాకీ అనగానే సో విల్ థింక్ కదా, సో ఆ మిత్ని మీకు పోగొట్టడం కోసం చెప్పాను. బట్ ఎనీవే సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ అండి. సో స్పాన్సర్షిప్ అనేది ఇంక్రీజ్ చేసింది. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఒడిస్సాకి సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు అలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో ఒడిస్సా చీఫ్ మినిస్టర్ ఎనీవే వీ నో దట్. ఓకే, సో నవీన్ పట్నాయక్ గారు. సో క్యాపిటల్ ఏంటండి, భువనేశ్వర్. సో గవర్నర్ ఏంటండి, ఓకే సో గణేషి లాల్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్. A book titled Made in India 75 Years of Business and Enterprise by Amitabh Kant. Okay, so obviously we know that books and authors and ikkada gurtupettukondi books and authors important but famous personalities books anevi inka important. Okay, gurtupettukondi. Okay, so varu manaki okay so even recently ga choose Narendra Modi gar book. Okay, so Social Harmony, so which is also in the news anamata. So alanti facts gurtupettukovali. Okay, so now ee book evaru rasarandi, so 75 years of business and enterprise. Okay, so Made in India ane book evaru rasaru, Amitabh Kant. Okay, so she he is a former IAS officer and CEO of RBI kuda kada. It's very important. So okay, so far Amitabh Kant who served as the CEO of National Institute of Transforming India. Okay, so గుర్తుపెట్టుకోండి. సో 2022 వరకు he served. Okay, so Niti Aayog. So authored a new book titled Made in India 75 Years of Business and Enterprise. Okay, so published by ఇది కూడా మనకి అడిగే ఛాన్స్ ఉందండి. ఓకే, సో ఇంపార్టెంట్ అంటే బుక్ పేరు అడుగుతారు, ఎవరు పబ్లిష్ చేశారు అనేది కూడా కొంచెం అడుగుతారు. సో రూపా పబ్లికేషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫార్మర్ డెసిగ్నేషన్స్ అంటే ఇది వరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి. ఓకే, సో CEO ఆఫ్ నీతి ఆయోగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి.
రైట్. సో ఇది ఆ బుక్ అనమాట. ఓకే, సో బుక్స్ మెన్షన్ చేశానంటే డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు రీడ్ ద ఎంటైర్ బుక్ అండి, బట్ బుక్ ఆథర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు ద డే ఆఫ్ May 3rd అండి. సో ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో అంటిల్ దెన్ కీప్ రివైజింగ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.